శని త్రయోదశి రోజు ఇలా దానం చేస్తే ఇంట్లో లక్ష్మీ కటాక్షమేనట. శని త్రయోదశి సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి? బ్రాహ్మణులకు ఎలాంటి దానాలు చేయాలి? శని త్రయోదశి రోజున శనీశ్వరునికి ఇష్టమైన నువ్వుల నూనె అభిషేకం చేసి తైలాభిషేకం, నల్లని వస్త్రాన్ని సమర్పించడం ద్వారా నవగ్రహాల అనుగ్రహం లభించడమే గాక శనీశ్వరుడి కృపకు పాత్రులవుతారు. ముఖ్యంగా శని త్రయోదశి రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేసిన తర్వాత బ్రాహ్మణులకు నువ్వులు దానం చేయడం ద్వారా నవగ్రహాల దోషాలు తొలగుతాయని అర్చక స్వాములు తెలిపారు. అలాగే శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండడం శ్రేయస్కరమని, శనీశ్వరుని గ్రహ పీడ నుంచి విముక్తి పొందవచ్చునని, శని త్రయోదశి అనేది శనీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు అని, ఆ రోజున ఎవరైతే శనీశ్వరునికి ఇష్టమైన నువ్వుల నూనె తైలాభిషేకం చేసి 9 ప్రదక్షిణాలు చేసి శని భగవానునికి నల్లని వస్త్రాన్ని సమర్పించడం ద్వారా శనీశ్వరుని నుంచి విముక్తి పొందవచ్చునని, భక్తులందరూ శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరునికి నవగ్రహాలకు తైలాభిషేకం చేసి బ్రాహ్మణులకు నువ్వులు దానం చేయడం ఉత్తమమని, నవగ్రహాల దోషాలు, నవగ్రహాల పీడల నుంచి విముక్తి పొందాలంటే శని త్రయోదశి రోజున భక్తులందరూ విధిగా నువ్వులతో కూడిన తైలాన్ని శనీశ్వరునికి అభిషేకం చేయాలని, తద్వారా శని భగవానుని కరుణాకటాక్షాలు పొందవచ్చును. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.